నాన్న. నాన్న అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని చక్కదిద్దగలడు. మన కోసం ఏదైనా చేయగలడు అనే భరోసా. బట్ పిల్లలు మాత్రం ఎప్పుడూ ఏది చేయరు. మా నాన్న హ్యాపీగా ఉండాలి. తనతో టైమ్ స్పెండ్ చేయాలి. తనకు కావాల్సింది ఏదైనా తీసుకొచ్చి ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి అని ఆలోచించారు. నాన్న బాధ్యతని కాస్త తీసుకోవాలి. మన ఏ అవసరమైనా మనకంటే ఎక్కువ 10 రెట్లు ఆలోచించి తన అవసరాల కంటే మన అవసరమే ఇంపార్టెంట్ అనుకొని ఫస్ట్ మన పని చేస్తారు నాన్న. వారు ఎన్ని బాధ్యతలతో అలసిపోయినా మనల్ని ఎప్పుడు వాళ్ళ బాధ్యతల్ని మన మీద రుద్దరు. మనం వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి కాస్త టైం ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా కావాలా తెలుసుకొని మన వంతు వీలైంది ఒక చిన్న పని చేసినా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. నాన్న లేకపోతే మనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు. మనం చిన్న బాధపడినా అది అందరికీ చాలా చిన్నదిగా అనిపించవచ్చు. ఇదొక బాధనా అనిపించవచ్చు. కానీ మన బాధని పూర్తిగా ఓహ్! నా పిల్లలు బాధపడుతున్నారు దీనివల్ల అని మనకంటే ఎక్కువగా బాధపడేది నాన్న. సో ప్లీజ్ రెస్పెక్ట్ ద పేరెంట్స్.